దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి యొక్క ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చినటువంటి సమయమును బట్టి మరి ఈరోజు 5వ తారీఖు గురువార దినము, సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం. దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన కీర్తన 90వ కీర్తన 14వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములని ఉత్సాహించి సంతోషించదము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమమయుడ మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 14వ చరణంలో, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములని ఉత్సాహించి సంతోషించేద్దాము. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయమే మనం తృప్తిపరచబడాలంటే, సంతోషంతో నింపబడాలంటే, ఆనందంతో మన హృదయము ఉల్లాసంగా ఉప్పొంగాలి అనంటే ఉదయమే మనం ప్రభుతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఉదయమే నువ్వెవరితోటి మాట్లాడక మునుపు నీ సృష్టికర్త అయిన నీ దేవుణ్ణి స్మరణకే తెచ్చుకోవాలి, మనం స్మరించుకోవాలి. మొదటగా నువ్వు మాట్లాడవలసింది దేవునితో. ఎందుకంటే ఆయన ఆది యందు ఏముందంటే వాక్యం ఉంది. అనగా ఆది యందు దేవుడు ఉన్నాడు. ది బిగినింగ్. మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో మనం మాట్లాడే రీతిగా ఉండాలి. దేవుడితో మనం మాట్లాడాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి ఈవిని బట్టి మొదటగా మన దేవుడు మనకిచ్చిన దినాన్ని బట్టి, మరి యొక్క దినమును బట్టి, శక్తిని బట్టి, బలమును బట్టి మొదటి స్థానం, మొదటి మాట మనం ప్రభుతో మాట్లాడుకోవాలి. అప్పుడు ఏమంటే ఆయన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు ఆయన. అప్పుడు మనం మన దినములన్నీ ఉత్సాహించి సంతోషించగలుగుతాము. ఇది తెలియపరుస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. దేవుని బిడ్డలను గమనించండి, ఇక్కడ 90వ కీర్తనలో దేవుని నిత్యత్వం, మానవుని యొక్క అనిత్యత్వం కనబడుతుందండి. ఈ కీర్తన మోషే చేసిన ప్రార్థన. దేవుడు నిత్యుడు, మానవుని జీవితం అశాశ్వతమైనదని, అనిత్యత్వములో కూడిందని, మానవ జీవిత కాలము భూమిపైన పరిమితులతో కూడినది గనుక దానిని జ్ఞానవంతముగా ఉపయోగించుకోవాలి. కేవలము సుఖభోగములు అనుభవించుట కాకుండా నిత్యత్వం పొందుకోవటానికి తగిన విధంగా జీవించాలని మోషే గారు వ్రాసిన కీర్తనగా, ఇది కీర్తన అన్నిటిలో బహుపురాతనమైనదిగా అనిత్యుడైన మానవుని ఎడల దేవుని కృపను గురించి కీర్తనాకారుడు ఎంతగానో వివరిస్తూ ఉన్నాడండి. మానవులు జీవిత పోరాటములతో సతమతమవుతూ ఉన్నారు. సమస్యల మధ్య జీవితం సాగించుట ఎంతగానో సాహసోపేతమైందండి. మానవ జీవిత గమనంలో ఒక దశ నుండి మరొక దశకు మారుతున్నప్పుడు సమస్య ఎదురవుచుండును. దేవుడు తన కృప చొప్పున మనకు జీవనం కొనసాగించడానికి సహాయం చేస్తూ ఉంటాడండి. దేవుని కృప మార్గంలో మన జీవిత గమనం కొనసాగించుట క్షేమకరం. కీర్తన 90 కీర్తన మానవ జీవితంలో 2 వాస్తవాలని తెలియజేస్తుందండి. మానవుని గుర్చిన వాస్తవికత, దేవుని గుర్చిన వాస్తవికత 2 కనబడుతూ ఉన్నాయి, తెలియజేస్తాం. మానవుని వాస్తవికత, కృప యొక్క ఆవశ్యకత కనబడుతుంది. 3 నుంచి 11 వచనాలు. మానవుని జీవితం దుమ్ము ధూళి లాంటిదని అనేక తత్వశాస్త్రములు బోధించున్నాయి. బైబిల్ మానవుని సరైన రూపమును తెలియజేస్తూ ఉందండి. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ ఆయన 3వ చరణంలో, మానవుని జీవితం ఎలాంటిదనంటే మట్టి లాంటిది, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. కీర్తన 103:14లో ఏమంటాడంటే మనం మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు మానవుడు శాస్త్రీయ సాంకేతిక వైజ్ఞానిక రంగాల్లో బాగా అభివృద్ధి చెందాడు. దేన్నైనా సాధించగలననే
ధీమ కలిగి ఉన్నాడు. అయినను మరణము ఆపలేని స్థితి అండి. అంటే తన జీవితాన్ని తాను గమ్యమునకు చేర్చుకోలేని దయానీయ స్థితి. మానవుడి జీవితం అనిత్యమైందండి. అర్థమైపోతా ఉంది మనకి. మానవుడు ఎన్ని సాధించినా ఎన్ని పాలించినా చివరకు మట్టిలో కలిసిపోవలస్తూ ఉంది. ఇది ఖచ్చితం, ఇది వాస్తవం. మన శరీరములు మట్టి నుండి చేయబడినవి తిరిగి మట్టిని చేరవలసిందే. 90వ కీర్తన 4-11 వచనాలు చూస్తే మానవుని వైఫల్యం, మానవుడు కేవలం కొద్దిపాటి జీవితం గలవాడే కానీ పురుషుడే కావచ్చు, స్త్రీ కావచ్చు, ఏమండి స్వభావం పాపభూయిష్టం అండి. మానవుని జీవితంలో దుఃఖం రాజ్యం వెళ్ళటానికి కారణం కేవలం మరణమే కాదండి, పాపం వలన కూడా మానవుని జీవితంలో విషాదం కొనసాగుతూ ఉంది. వ్యాధులు, ప్రమాదాలు మన జీవితాలని దుఃఖమయము చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలా సంభవిస్తున్నాయి? ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి అనేకమైనటువంటి క్యాన్సర్ను, ఎయిడ్స్ను లేక అనేకమైన వ్యాధులతో అకాల మరణం పొందడానికి కారణమని ప్రశ్నిస్తే మానవుని యొక్క సహజ పాపపు స్వభావమే అర్థమవుతాం. రోమపత్రిక 1:18 పాపం వలన స్వాభావికంగా మానవులు దేవుని ఉగ్రతను ఎదుర్కొనవలసి వస్తుందని తెలుపని. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 మానవుని పాపం, దేవుని శాపం వలన మానవునికి అనిత్యత్వం, అనారోగ్యం మరియు శ్రమ సంభవిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే ఒకటి క్షీణించిపోవటం. 90వ కీర్తన 5-8 వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. 5-6 వచనాల్లో మానవ జీవితం వరదలోను కలతోనూ పోల్చబడ్డాయండి. కలను రాత్రి కానీ ఉదయానికి ఏం చేస్తాం? మర్చిపోతాం. అది గడ్డిని పోలింది. మానవుడు మరణమును జయించాలని, ఆయుష్కాలాన్ని పొడిగించాలని ఎన్నో పరిశోధనలో ప్రయత్నాలు చేయిస్తూ ఉన్నాడు, కానీ విజయం సాధించలేదండి. మానవ జీవితం కొద్దిపాటిదే. ఇంకా మనం చూస్తే 2 సమస్యలు 90వ కీర్తన 9-10 వచనాల్లో నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలం జరుపుకుందుము, అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఈ మాటల్లో మానవ జీవిత వాస్తవికత వివరించబడ్డది. ప్రతి మానవుడు దుఃఖము, బాధలో, శ్రమలో, సమస్యలో అనుభవించవలసిందండి. అందుకే ఆయుష్మే అంటూ ఉన్నాడు. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖం అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదము. మానవునికి దేవుడు పని అప్పగించాడు. ఆదికాండం 2:15 కానీ మానవుని అతిక్రమం, పాపం వలన ఈ శ్రమ, బాధ, మరణం దైవశాపంగా మానవునికి సంభవించిందండి. ఆదికాండం 3:17-19 దీని నుండి బయటపడడానికి మానవ ప్రయత్నాలు సరిపోవండి. దైవ కృప పైన ఆధారపడాలి. దేవుని వాస్తవికత కృపకు ఆధారం. 90వ కీర్తన 12-17 వచనాల్లో ఈ వాక్య భాగంలో దేవుని వలన కలుగు భద్రత, మానవుని అభద్రత భావమునకు సరైన సమాధానం ఉన్నదండి. దేవుని సర్వభౌమాధికారం, మానవుని శక్తిహీనత ఇక్కడ వివరించబడ్డ. దేవుని నిత్యత్వం, మానవుని నిత్యత్వము, అనిత్యత్వం, దేవుని కృప, మానవుని పాపము అనే విషయములో కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. చరిత్రకే దేవుడు 90వ కీర్తన 1 ప్రభువా తరతరములకు మా నివాస స్థలము నీవే. కీర్తన ఆరంభంలోనే దేవుడు ఏమై ఉన్నాడో తెలపబడ్డది. దేవుడు తరతరములకు దేవుడే. మానవులందరికీ భద్రత మరియు ఆశ్రయము ఆయన యందే లభిస్తుందండి. సృష్టికర్త అయిన దేవుడండి. 90వ కీర్తన 2వ వచనంలో సృష్టికర్త అయిన దేవుడు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. సర్వ సృష్టిపైన దేవునికి సంపూర్ణ అధికారం ఉన్నదండి. నిత్యత్వం గల దేవుడు. యుగయుగముల్లో నీవే దేవుడవు. దేవుడు తరములు మారని దేవుడు. అన్ని కాలాల్లో ఒకే రీతిగానున్న దేవుడు. ఆయన యందు మనము విశ్వాసం ఉంచితే మరణానికి లోనైన మనలను జీవింప చేయగలడు. కృపగల దేవుడండి ఆయన. ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచుము. మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా మానవుని పాపము, శ్రమ, బాధ, అనిత్యత్వములలో దేవుడు తన కృపను బయలుపరిచాడు. దేవుని కృప మానవునికి నూతన దిశను కలిగిస్తూ ఉందండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఉద్దేశము 90వ కీర్తన 12 దినములను లెక్కించుటకు మాకు నేర్పమని. దినము మనము దేవుని ఉద్దేశం కొరకు జీవించాలి. జీవితం స్వల్పమే కావచ్చు, కానీ
ఉద్దేశరహితం కాదండి. దేవుని బిడ్డలందరిని బట్టి మన జీవితం ఏమైందో దేవుని మీద ఆధారపడి, ఆయన కృప కొరకు ఆధారపడి ఉండాలని ప్రభు నామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.